ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. నీ నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు యేసు ప్రభువా. అయ్యా, వాక్యాన్ని జ్ఞానిస్తుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయనను యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిర్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొనిది. హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని చాలామంది చాలాసార్లు వినే ఉంటారండి. నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, కానీ కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంటే ఎప్పుడైతే మనము యేసు ప్రభుని అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనము యేసు ప్రభు కోసం పని చేయాలని ముందుకు వెళ్తామో, అప్పుడు ఏమవుద్దంటే అంతటా తుఫాను అనేది, సముద్రం మీద తుఫాను ఎలాగైతే వచ్చిందో మన జీవితంలో కూడా అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని చూడాలంటండి? మన దగ్గర ఉండే దేవుని చూడాలి. ఆనాడు ఆ సమయంలో తుఫాను వచ్చినప్పుడు కూడా, అలల చేత కంపింపబడుతున్నప్పుడు కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయారంట, భయపడిపోయారంట. ఏంటి, నేనేమైపోతున్నానో, ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలియని దీనస్థితిలో ఉన్నారంట ప్రతి ఒక్కరు కూడా. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు, వారి దగ్గర యేసుప్రభు ఉన్నారు. కానీ యేసుప్రభుని వినియోగించుకోకుండా ఏమంటున్నారండి? మేము నశించిపోతున్నాము. అంటే యేసుప్రభు ఉన్నప్పుడు ఏదన్నా నశిస్తుందండి? యేసుప్రభు ఉన్నప్పుడు ఏదన్నా పాడైపోద్దా? యేసుప్రభు ఉన్నప్పుడు ఏ జీవితం అన్నా పాడైపోద్దా? యేసుప్రభు మన జీవితంలో ఉంటే ఏ జీవితం కూడా పాడవదు. ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెడతాడే తప్ప ఎప్పుడు కూడా అవమానపరచడు. ఆనాడు అలాగ నశించిపోతున్నామని వాళ్ళు రక్షించమని కేకలు వేశారంట. ఈనాడు మనం కూడా చాలాసార్లు ఏదన్నా విషయం జరగాలని, ఏదైనా జరిగినా, మన ఇంట్లో ఏదైనా దుఃఖం వచ్చినా, ఏదన్నా మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన మిత్రులు కానీ, ఎవరన్నా సరే, మన ప్రియులు కానీ ఎవరన్నా సరే మన దగ్గర నుంచి దూరం అయిపోతున్నప్పుడు యేసు ప్రభువుని మనం హేళన చేస్తాం. అసలు నువ్వు నాతో ఉన్నావా యేసు ప్రభువా? నువ్వు నా కోసం పని చేస్తున్నావా? నన్ను పట్టించుకుంటున్నావా? నా ప్రార్థన ఆలకిస్తున్నావా అని చెప్పేసి ఎన్నోసార్లు దేవుని అవమాన పరిచుంటాం మనం కదండి. ఎందుకంటే ఈ లోక ఆశల కోసం మన మనసు ఎటు తోచలేని స్థితిలో ఈ లోక ఆశల కోసం ఉందేమో. కానీ యేసు ప్రభువు అంటున్నారండి, అల్ప విశ్వాసులారా. ఏమన్నారు? అల్ప విశ్వాసులారా. ఎందుకంటే యేసుప్రభు రక్షించడానికే భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు మానవుడిని బ్రతికించడానికే భూమి మీదకి వచ్చాడు. అంతేగాని చనిపోయిన లాజర్నే బతికించాడే, ఏడుస్తూ నా తండ్రికి ప్రార్థన చేశాడే, అలాంటిది నీ జీవితంలో కార్యం చేయలేడా? చనిపోయిన లాజర్ కోసం తండ్రి యేసుప్రభు ఏడ్చారండి. మన బైబిల్ చూసుకున్నట్లయితే ఆయన కన్నీరు విడిచినట్టు ఆ బైబిల్లో ఉంటుంది. కన్నీరు విడిచినట్టు ఉంటుంది. యేసు ప్రభు కన్నీరు విడవలసిన పరిస్థితి ఎందుకు? ఎందుకంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. కానీ ఆయన ఒక మానవ రూపంగా ఆయన వచ్చాడు కాబట్టి, ఒక మానవుడు బాధపడితే చూడలేని మన దేవుడు. ఈ రోజున నీ బాధ 50 రెట్లు నువ్వు పడుతున్నావంటే యేసు ప్రభు 100 రెట్లు ఆయన బాధపడతారు. నువ్వు అనుకోవచ్చు, నీ కోసం ఎవరు లేరు కదా, నా కోసం ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఒక ఒంటరి బ్రతుకులో ఉన్నాను, నేను తెలియని దీనస్థితిలో ఉన్నాను, కుటుంబాన్ని విడిచి బయటకు వచ్చేసాను, ఈ రోజున నాకంటూ ఎవరు లేరు,
నా కోసం ఫోన్ చేసేవారు లేరు, నా కోసం ఆలోచించేవారు లేరు, నన్ను ప్రేమగా చూసేవారు లేరని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నీకన్నా ఎక్కువ బాధ నా యేసయ్య పడతా ఉన్నాడు. ఎందుకంటే కేవలం నీ కోసమే ఆయన ఇక్కడ మరణించింది. కేవలం నీ కోసమే, నీ ప్రాణాన్ని నిలబెట్టడం కోసమే యేసు ప్రభు ఆ రోజున శిలువయాగం బలి అయింది. నీ జీవితంలో కార్యాలు ఇంతవరకు కూడా నీకు 30-40 ఇయర్స్ ఉన్నా కూడా ఇన్నాళ్ళు మనం బ్రతికేమో అంటే కారణం ఏంటంటే యేసయ్య మనల్ని బ్రతికించాడు. నీకు తెలియని మరణాలు నీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఒక వెంటిలేటర్ మీద కూడా నువ్వు బ్రతికి వచ్చి ఉన్నావంటే బయటికి, ఈ రోజున ఒక ఐసీయూ నుంచి కూడా బయటికి వచ్చి ఉన్నావంటే, ఒక జ్వరం నుంచి బయటికి వచ్చి ఉన్నావంటే, ఒక తెలియని వ్యాధి నుంచి బయటకు వచ్చి ఉన్నావంటే దానికి కారణం, నిన్ను బ్రతికించడానికి కారణం నా యేసయ్య. ఎందుకంటే ఆయనకి మనుషులు అంటే ఆయనకి అపురూపమైన ప్రేమ అండి. ఎందుకంటే ఆదాము అవ్వ దగ్గరికి కూడా సాయంత్రం అట్లైన చల్లకాలం వేళ వచ్చేవారంట మాట్లాడుకోవడానికి. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఏదైతే చెడ్డ పని చేశారో అది మానవులకి సాటే అయిపోయింది. ఈ రోజున కూడా చాలామంది నువ్వు ఒకప్పుడు ప్రార్థనాపరుడివే, ఒకప్పుడు భక్తిపరుడివే, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదంటే నువ్వు సాతానికి దగ్గర అవుతున్నావని అర్థం. నీ ఇంట్లో ప్రార్థన ధూపం వెళ్ళట్లేదంటే, నీ ఇంట్లో ప్రార్థన ఆరాధన జరగట్లేదంటే, ఈరోజు నువ్వు బైబిల్ చదువుకోలేకపోతున్నావు అంటే దానికి సాతాను ఆదరణ. అలాగే పేతురు, యోహానులు వీళ్ళందరూ కూడా వచ్చి దోణి ఎక్కినప్పుడు అప్పుడు వరకు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేసిన వ్యక్తి అక్కడ సముద్రం దగ్గర దోణిలో పడుకున్నారు అంటే ఆయన కోసం మర్చిపోయారండి. ఈ రోజున దేవుడు 10 నిమిషాలు మన జీవితంలోంచి పక్కకి వెళ్తే మనం బ్రతకగలమా? బ్రతకలేము. అలాంటి వ్యక్తిని ఒక్క కార్యం జరగట్లేదంటే మనం ఎంతగానో అవమానపరుస్తున్నాం, మనం ఎంతగానో దూషిస్తున్నాం. ఈ రోజున నాకు జరగాల్సిన కార్యం జరగట్లేదు, నాకే ఈ అవమానాలు, నాకే ఈ బాధలు, నాకే ఈ నప్పులు బాధలు, ఒక క్రైస్తవుడికి నాకే ఎన్ని శ్రమలు, ఒక సేవకుడిగా నాకే ఇదంతా బాధ అని కుమిలిపోతున్నావేమో. కానీ నా దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు, నీ మొరను ఆయన ఆలకిస్తున్నాడు. ఈ రోజున మనం దేవుడు మన దగ్గర లేడని మనం ఇష్టానుసారంగా తిరుగుతున్నామేమో, మన ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తున్నామేమో, అన్యుల ఆచారంలోకి మనం వెళ్ళిపోతున్నామేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అంటున్నారు, అందరూ అక్కడ ఉండగానే మునిగిపోతే ఫస్ట్ అమరమున ఆయన ఉన్నారు కాబట్టి మునిగిపోతే ఫస్ట్ ఎవరు మునిగిపోవాలండి? యేసు ప్రభు మునిగిపోయిన తర్వాతే శిష్యులు మునిగిపోవాలి. ఆ విషయాన్ని కూడా, ఆ పాయింట్ని కూడా మర్చిపోయి ఏదైతే అపవాది దగ్గరకు వచ్చిందో దేవుని ఆజ్ఞ లేనిదే అది రాదు. యోబు గారి దగ్గరికి దేవుడు ఆజ్ఞ ఉండబట్టే సాతాను రావడం జరిగింది. ఆయన అంటే విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, బంధువులను పోగొట్టుకున్నాడు, స్నేహితుల్ని పోగొట్టుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పోగొట్టుకున్న వ్యక్తి చివరికి ఆయన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. అందుకని 2 రెట్లు అభిషేకంని, 2 రెట్లు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంని గద్దింపగా మిక్కిలి నిర్మలమాయను. చూసారా, ఒక్క మాటతో గద్దింపగా, ఒక్క మాటతో సముద్రము నిర్మలమైందంట. గాలి ఆయన మాట వింది, సముద్రము ఆయన మాట వింది. ఈ రోజున మనుషులు ఆయన మాటలు వినలేకపోతున్నారు. కార్యాలు చూసిన వ్యక్తులు ఆయన మాటలు వినలేకపోతూ ఉన్నారు. నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మకంగా ఉన్న వ్యక్తులే ఈ రోజున పడిపోతున్నారు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు కాబట్టి, దేవుని దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు కాబట్టి. కానీ మనం కోరుకోవాల్సింది ఈలోక ఆశలు కాదండి. ఆశపడ్డ ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు, అది వాస్తవమే. కానీ నువ్వు ఏది అడుగుతున్నావు అనేది జ్ఞాపకము చేసుకోవాలి. ఈ లోక ఆశలు అడిగితే ఆయన దూరం చేస్తాడు, ఈ లోక ప్రేమను అడిగితే ఆయన దూరం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా శాశ్వతము కాదండి. ఎందుకంటే నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే దేవుణ్ణి తక్కువ ప్రేమిస్తావు,
ఒక వస్తువుని నువ్వు ప్రేమిస్తే దేవునికి తక్కువ అధికారాన్ని ఇస్తావు. ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ దేనన్నా సరే ఎక్కువగా ఆశపడితే దేవుడికి టైం నువ్వు ఇవ్వలేవు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఒకరొక రోజున ఆయన ప్రేమని నీకు రుచి చూపించడానికి ఈ కలహో ఉన్న విషయాలన్నీ కూడా ఆయన పక్కన పెట్టేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అవ్వకుండా ఉంటావో నువ్వు లోకమాన్యంలో పడతావని, నీ పరిశుద్ధాత్మతో కూడింది ఏదైతే మనసు ఉందో, నీ ఒక నిర్మలమైన హృదయం ఉందో, ఏ పాపము చేయలేని ఒక శరీరం ఉందో, అవన్నీ కూడా లోకానికి వేరే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు లోకానికి దగ్గర అవుతావో అవన్నీ పాడైపోతాయి. నీ మనసు పాడైపోద్ది, నీ శరీరం పాడైపోద్ది, నీ యొక్క స్నేహితులు నిన్ను అవమానపరు. కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు దూరం చేస్తూ ఉంటాడు. ఒకసారి మనం గమనించాలి, ఎందుకు నా జీవితంలో కొన్ని విషయాలు నేను వెనకబడుతున్నాను, ఎందుకు నా విషయాలు దేవుడు కార్యం చేయట్లేదంటే దేవుడికి నువ్వు విధేయత చూపించాలి. దేవుడికి ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అవుతావో ప్రతిదీ కూడా దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఈ లోక ఆశల కోసం ఆలోచిస్తావు, ఆయన పరలోక ఆశల కోసం ఆలోచిస్తాడు. ఈ రోజున నువ్వు నీ కుటుంబం ఎందుకు విడిపోయింది, లేదా నీ ప్రాణంగా ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రియురాలు వేరే వ్యక్తితో సహవాసంలో ఉంది ఎందుకు అని చెప్పి నువ్వు డిప్రెషన్లో ఉన్నావా? కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రేమ శాశ్వతం కాదండి. ఈ లోక ప్రేమ ఏది కూడా శాశ్వతం కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ప్రేమ నమ్మకమైన ప్రేమ. ఆయన ఒక్కసారి ఆయన నిన్ను తాకితే నిజంగా నీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్దండి. ఆయనకి తాకాడంటే నువ్వు ఒక్కసారి ఆయనకి విధేయత చూపించాలి. కన్నీటితో ప్రార్థన చేయమ్మా, కన్నీటితో ప్రార్థన చేయి. నీ జీవితంలో ఉండే ప్రతి సమస్యలకి దేవుడు విడుదల ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అక్కడ లేడు, ఇక్కడ లేడు. దేవుడు కొంతమంది ఏంటంటే దేవుడు ఎక్కడో ఉన్నారండి, అక్కడికి వెళ్తే పనులు అవుతాయంట. దేవుడు ఈ ఊర్లో ఉన్నాడంటండి, ఆ మనిషితో ఎక్కువ మాట్లాడుతున్నాడంటండి, ఆ మనిషి దగ్గరికి వెళ్తే చెప్తారంట అని చాలామంది భ్రమలు పడుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు అక్కడ పడితే ఇక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ ఉండే దేవుడు కాదు మన దేవుడు. ఎక్కడైనా సరే 2-3 కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటాను అని దేవుడు సెలవించాడండి. ఈ రోజున నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే ప్రార్థన లేదని అర్థం. ఈ రోజు నీకు దేవుడు నీతో మాట్లాడట్లేదు అంటే, మౌని అయి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడకుండా ఉన్నాడంటే మనలో ఏదో పాపం ఉంది, మనలో ఏదో లోపం ఉంది అని చెప్పేసి నువ్వు గ్రహించాలా. ఆ గ్రహింపు సాతానుగాడు ఏం చేస్తాడంటే ఆలోచన ఇవ్వకుండా ఒక మనిషిని డిప్రెషన్లోకి దింపి చంపాలనే ఆలోచనలో వాడు ఉంటాడు. ఆ టైంలో నువ్వేం చేయాలంటే 2 కాళ్ళు మోకరించి దేవుని పాద సన్నిధిని పట్టుకోవాలండి. దేవుని పాద సన్నిధిని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు కార్యం చేస్తాడు. నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయనకు అవకాశం నువ్వు ఇస్తావా? ఇచ్చినట్లయితే ఈరోజే ఇప్పుడే ప్రార్థన చేయి. సాక్షిగా నిన్ను లేపుతాడు. అనేక మందికి సువార్తికులుగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే ఆయనకి విశ్వాసులు అవసరం లేదండి, శిష్యులు కావాలి. విశ్వాసులో అవసరం లేదు. ఎంత ప్రభువా అని ప్రతి ఓడు పరలోక రాజ్యం వెళ్ళడంట. మరి ఎవరు వెళ్తారు? తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వాడే పరలోక రాజ్యం వెళ్తాడు. నీకుండే డబ్బు పరలోక రాజ్యం తీసుకెళ్దు, నీకుండే హోదా పరలోక రాజ్యం తీసుకెళ్దు, లేదా నాకుండే పలుకుబడి, నా బ్యాక్గ్రౌండ్, నా కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ బట్టి నేను పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చని నువ్వు అనుకోవచ్చేమో. ఏది కూడా అవన్నీ కూడా సమాధి దాకే ఉంటాయి. సమాధి లోపలికి రావయి ఏమి కూడా. సమాధి లోపలికి వచ్చేది ఏంటంటే తెలుసండి, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ మాత్రమే వస్తుంది. పరిశుద్ధాత్మ మాత్రమే దేవునికి కనెక్ట్ చేస్తుంది. మరి చేస్తావు ఈరోజు ప్రార్థన? డిప్రెషన్ నుంచి బయటికి రమ్మా. ఎందుకంటే సాతాను వల్ల చిక్కితే ఆడు చచ్చిపోయేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు. వాడు చంపేస్తాడు. చంపేంత వరకు కూడా, లేదంటే కృంగదీస్తాడు.
లేదంటే బ్రతికుండగానే మంచం మీద పడేస్తాడు. అలాంటివన్నీ దేవుడు చూశాడండి. ఇక్కడ ఈ లోకంలోకి వచ్చి దేవుడు అన్నీ అనుభవించాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచపట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడేవని పక్షవాయువు గల వారితో చెప్పెను. ఇదిగో శాస్త్రులు కొందరు ఇతరును దేవదూషణ చేయుచున్నారని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? అంటే ఏంటంటే పక్షవాయువు గలవాడిని దేవుడు చూసాడంటండి. అంటే కుటుంబానికి దూరంగా ఉన్నాడు. పక్షవాయువు అంటే ఈ రోజున చూసుకున్నట్లయితే ఒక పక్షవాయువు ఉన్న వ్యక్తి కుటుంబానికి దూరంగా ఉంటాడు, భార్య పిల్లలకి దూరంగా ఉంటాడు, భర్త పిల్లలకి దూరంగా ఉంటాడు. ఎంత ఘోరమండి! ఎన్నో సంవత్సరాలుగా ఒంటరి బ్రతికాడు పక్షవాయువు గలవాడు. ఎందుకంటే తన దగ్గరికి ఎవరు రారు. తనకు వచ్చిన వ్యాధి అవతల వాళ్ళకి అంటుకుంటుందేమో అని చెప్పేసి ఎవరు కూడా సాహసం చేయలేరండి. అలాంటి ఎన్నో సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈరోజు నీ జీవితం ముగిస్తాం అనుకుంటున్నావా? లేదంటే ఇదే నా పెద్ద సమస్య, నా జీవితానికి ఇదే పెద్ద సమస్య అనుకుంటున్నావా? కాదు. అంతకన్నా పెద్ద సమస్య పక్షవాయువు. చూసారండి, ఈ లోకంలో మనం అనుకోవచ్చు నాదే పెద్ద సమస్య అని. కానీ నీకన్నా పెద్ద సమస్యలు చాలామందికి ఉన్నాయి. హల్లెలూయా! అలాంటి వాళ్ళని దేవుడు చూసాడండి. నీ జీవితాన్ని ఎందుకు చూడాడు? ఎందుకంటే ఒక్క అవకాశాన్ని దేవుడికి ఇవ్వాలి. అలాగే తప్పుగా ఆలోచించుకున్న వాళ్ళకి కూడా దేవుడు మాట్లాడుతున్నాడంట, ఎందుకు దురాలోచనలు కలిగి ఉంటున్నారు మీరు అని చెప్పేసి. అలాగే ఈ ఎదురుకు వచ్చినట్లయితే 6వ వచనంలో, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని మీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. చూసారండి, ఒక పెద్ద మాట చెప్పారు యేసు ప్రభువారు. లేవడానికే ఇబ్బంది, అసలు కూర్చున్న వ్యక్తి లేవడానికి ఇబ్బంది, ఎవ్వరు లేని వ్యక్తి, అందరూ ఉన్నా ఎవరు లేని వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు నీతో పాటు ఏం చేయమంటారండి, నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్తా ఉన్నాడు. ఈరోజు చూసారా, వెళ్ళడానికే ఆయనకి ఇబ్బంది. అలాంటిది నువ్వు కూర్చున్న మంచం కూడా తీసుకువెళ్ళు. నీదంటూ ఏదన్నా ఉంది అనుకోండి, ఏది దేవుడు వదిలిపెట్టడు, నీతో పాటు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నీది అనుకుంటే కనుక దేవుడు అనుకోలే, నువ్వు అనుకోకూడదు. నువ్వు అనుకోవచ్చు, ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి నా భార్య అయితే బాగున్ను, లేదంటే ఈ అబ్బాయిని చూసి ఈ అబ్బాయి నా భర్త అయితే బాగున్ను అని అనుకోవచ్చు. కానీ దేవుడు అనుకోలే. ఎందుకంటే ఎముకు జతపరిచేది యేసు ప్రభు మాత్రమే. ఆయన అనుకుంటే కంపల్సరీ ఎలాంటి కార్యానైనా చేయగల దేవుడు. ఈరోజు నీ జీవితం ముగిస్తుందని నువ్వు అనుకున్నావు, కానీ నీ నూతనమైన జీవితంలోకి తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అంటే ఏంటంటే నువ్వు ఏదైతే కోల్పోయావో ప్రతీది కూడా దేవుడు ఇస్తాడు. ఆ పక్షవాయు గలవాడికి ఆయన కూర్చున్నది కాకుండా మంచాన్ని కూడా తీసుకువెళ్ళి మీ ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్తున్నారు. అంటే ఏది కూడా వదిలిపెట్టకు, ప్రతీది కూడా దేవుడు ఇస్తాడు. జనులు అది చూసి భయపడ్డారంటండి. నీ జీవితంలో కార్యం చేసేటప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా చూసి భయపడతారేమో. అయిపోయింది ఈ సీను, అయిపోయిందిలే ఈ పని అనుకున్నారేమో. ఒకనొక రోజు దేవుడు ఏం చేస్తాడంటే వారికి భయాన్ని కలిగిస్తాడు, నీ శత్రువులకి భయాన్ని కలిగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి నమ్మకస్తుడుగా ఉంటావో అప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. మనుషులకి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు మహిమపరిచారు. అప్పుడు ఏం చేశారంటే మహిమపరిచారంట. ఈ కార్యాన్ని పొందుకున్నప్పుడు ఏం చేయాలంటే మహిమపరచాలి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడంటే నువ్వేం చేయాలి? మహిమపరచాలి. ఈ రోజు నుంచి మొదలుకొని నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన శక్తిగా, నూతనమైన బలంగా నువ్వు వాడబడాలంటే ఆయన మహిమపరచాలి. ఈరోజు పరుస్తావా? దేవునికి ఇష్టంగా ఉంటావా? ఆలోచించి. ఎందుకంటే ఈ లోకం ఏది కూడా శాశ్వతం కాదండి. ఆయన ప్రేమను ఒకసారి రుచి చూడండి, కంపల్సరీ దేవుడు కార్యం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.
అందరికీ నా వందనాలు. మహాపరిశుద్ర గొప్ప దేవ యేసు ప్రభువా నీకే వందనాలు తండ్రి. నీ నామం బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. పక్షవాయువు గలవాడికి తండ్రి యేసు ప్రభువా ఎన్నో సంవత్సరాల నుంచి కుటుంబ బాధల నుంచి తండ్రి యేసు ప్రభువా దూరంగా ఉండినప్పుడు ఎవరు పట్టించుకోలేనప్పుడు తండ్రి అయ్యా మీరు వెళ్ళి నీ మంచాన్ని పట్టుకొని పరిపెత్తుకొని నడువమని చెప్పినప్పుడు తండ్రి యేసు ప్రభువా బిడ్డ నడుస్తుండగా ఆ శత్రువులు తండ్రి భయపడ్డారంట తండ్రి యేసు ప్రభువా. అక్కడ ఉన్న వ్యక్తులు భయపడ్డారంట తండ్రి యేసు ప్రభువా. అలాంటి భయాలు తండ్రి మా శత్రువులు ఎదుట జరగాలి. మా జీవితం పట్ల తండ్రి మా పాత రోత జీవితాలను తండ్రి విడిచిపెట్టి నీ యొక్క కృప ద్వారాగా తండ్రి అయా నీ రక్షణ కొరకు తండ్రి మేము బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుండగా నీ కోసం సాటి చెప్పుచుండగా తండ్రి యేసుప్రభు మాకు సహాయాన్ని అందించండి తండ్రి యేసుప్రభు. సాక్షులుగా మా కుటుంబాన్ని నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలండి.